నాణ్యమైన సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రెండవ రోజు కూడా కొనసాగింది. దీంతో ఏ డిపో బస్సులు ఆ డిపోలోనే నిలిచిపోయాయి. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిని సారించింది. ఇందుకోసం భారీ పోలీస్ బందోబస్తు మధ్య తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్మెంట్ను చేపట్టింది. అయితే తాత్కాలిక రిక్రూట్మెంట్లపై ఆర్టీసీ కార్మిక వర్గం మండిపడుతోంది. అనుభవం లేని డ్రైవర్లతో ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామే గొంతమ్మ కోరికలు కోరడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన వాటినే కోరుతున్నామన్నారు. నిన్న సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఈరోజు మేనేజ్మెంట్ ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనేటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మనం ఎవరు కూడా భయపడద్దు. ఎందుకంటే మనం జైన్ కానంతసేపు, ఉద్యోగంలో జైన్ కానంతసేపు సమ్మె సక్సెసే. కాకపోతే వాళ్ళు మరి అనుభవం లేనటువంటి డ్రైవర్లతోటి బస్సులు నడుపుతూ ఉన్నారు. మరి దాంతో యాక్సిడెంట్ కానీ మిగతా అప్పుడు కండక్టర్లు ఎవరు టికెట్ ఇస్తలేరు, ఫ్రీగానే పోతుర్రు. మేము ఏదన్నా స్కీమ్ ఇది కావాలి, మాకు పేరు యూజన్ కావాలి, ఇది కావాలంటే డబ్బులు లేవంటున్నారు. ఇప్పుడు ఉచితార్థంగా వాళ్ళని ఫ్రీగా తీసుకుపోయి మొత్తం బస్సులను వాడుకుంటూ ఉన్నారు. మరి అది ఎంతవరకు లాభం అవుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మనం ఇప్పటి వరకు అయితే తెలంగాణ స్టేట్ వరకు మొత్తం ఎవరు కూడా జైన్ కాలేదు, ఎవరు కూడా భయపడదు. ఇదే ముక్కుమ్మడిగా అందరం ఒకటే ఇట్నే సమ్మె చేయాలి. వీళ్ళు ఉండి వీళ్ళు పోతారు, వాళ్ళు పోతారు అనే భయం అనేది మాత్రం ఎవరు పెట్టుకోవద్దు. వాళ్ళు ఎంతమందిని రిక్రూట్మెంట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు వాళ్ళ కోసమే మనం చేస్తున్నాం. ఎవరికి ఇందులోపల సంస్థలో ఒక బస్సు కనుక ఇంట్రడ్యూస్ అయ్యేది ఉంటే ఐదుగురికి ఉద్యోగాలు వస్తాయి. అంటే ఇవాళ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది తప్ప మనకు ఉన్న వాళ్ళకైతే మళ్ళీ ఉద్యోగాలు రావు కదా. మనం చేసేది వాళ్ళకైతే వాళ్ళకి అర్థం అవుతలేదు. మాకు పెద్ద కోరికలు ఏం లేవు. మేము పెట్టినటువంటి డిమాండ్లు వాళ్ళు మేనిఫెస్టోలో ఏవైతే పెట్టారో వీటిని వాళ్ళు మాకు తీర్చాల్సిన బాధ్యత, అవసరం వాళ్ళకు ఉంది. ప్రభుత్వాన్ని మేము మహాలక్ష్మి స్కీమ్తో 60 మందికి ఇక్కడ 150 మందిని రోజుకు 300-400 మంది ప్రయాణికులను ఒక బస్సులో మేము వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాం. అయినా కూడా మా మహిళలకు ఈ జేబీఎం ఈ కరెంటు బస్సులు వచ్చినాక ఛార్జింగ్ టైంలో చాలా రకాలుగా ఇబ్బందులు ఫేస్ చేసుకుంటూ కూడా రాత్రి 12 గంటలు 1 గంట వరకు కూడా మేము ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నాం సార్. ఒక్కటే మేము ప్రభుత్వాన్ని కోరేది, మీరు మహిళలను కడుపులో పెట్టుకొని చూసుకొని ఈ ప్రభుత్వం మా మహిళలను కడుపులో పెట్టుకొని చూసుకొని కాపాడుతామని అన్నారు.